అంటే దేవుడికి మనకి ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చారు అంటే ఈ ఈ రోజు మనకి దేవుడు ఇచ్చారంటే దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అంటే ఒక మంచి అవకాశం అండి. ఎందుకంటే మనకి రెండు మార్గాలు ఉంటాయండి, జీవ మార్గము, మరణ మార్గం. అక్కడికి మరి ప్రయాణం, ఎందుకంటే మనం జీవిస్తున్నాం. మరి జీవించడం అంటేనే ఈ జీవితంలో మరి ముందుకు వెళ్ళటం అండి. అది కూడా ఆత్మీయ ప్రయాణం. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉంటారండి, అందరికీ అనుభవమే చూడండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, ఎంతో మంది నాతో కలిసి నడిచే వాళ్ళు ఉన్నారండి. మా బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మా గ్రామంలో ఉన్నవాళ్ళు కానీ, నా ముందు నడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొద్ది రోజుల్లోనే వారు కనుమరుగైపోయారు. ఎందుకంటే మనతో వచ్చేది కొద్ది దూరమే వాళ్ళు, అంటే వారి గమ్యం అక్కడితో ముగిసిపోయింది. కానీ అందరం మరి ప్రయాణం చేస్తున్నాం. ఎవరు ఎంతవరకు మనతో ఉంటారో మనకు తెలియదు. కానీ మనం వెళుతున్న మార్గం ఖచ్చితంగాను మన గమ్యస్థానాన్ని చేర్చాలి. గమ్యస్థానాన్ని చేర్చుకోలేదు అనుకోండి, చేర్చబడలేదు అనుకోండి, సరి చేసుకునే అవకాశం మనకు ఉండదు. దేవుడు ఇచ్చిందే మనకండి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చారు. ఈ రోజు మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామో దాన్ని బట్టే మన జీవితం ఉంటుందండి. ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోయామనుకోండి, దాని ఫలితాలు కూడా మనం వెంటనే చూస్తామండి. ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం వేస్తున్న అడుగు జాగ్రత్తగా వేసుకునేవారు ఉండాలి. ఈ మాటలు మన శనివారం నాడు దేవుడు స్పష్టంగా మాతో మాట్లాడిన మాటలండి. దాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్న వాక్యం అన్నమాట. స్పష్టంగా మాట్లాడుతున్నారండి. మన ముందు రెండు మార్గాలు ఉన్నాయి, ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నామండి. చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఇద్దరు చిన్న కారులోను ముందు ప్రయాణం చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళు వెళుతూ ఉండగాను వాళ్ళ మార్గంలోకి రెండు మార్గాలు వచ్చినాయండి. రెండు మార్గాల్లో ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియదు వారికి, ఎందుకంటే ప్రయాణం మీద చేస్తున్నారు. తెలియదు కాబట్టి అక్కడ ఎవరినో ఉన్నారని చూస్తే ఒక ఆయన కనపడితే ఆయన అడిగారండి. ఏమని అడుగుతున్నాడంటే, ముందుగానే తాను ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. రెండు మార్గాలు ఎలాగున్నాయంటే, ఒకటేమో సంకుచితంగా ఉంది, కనపడకుండా ఉంది, మార్గంగా లేదండి, ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇంకో మార్గం చూస్తే విశాలంగా ఉంది, అందులో అనేక మంది ప్రయాణం చేయడానికి యోగ్యంగా ఉందండి. ఆయన దృష్టి ఎలాగుంది ఇప్పుడు? ఆ మార్గం మీద ఉందండి. కానీ ఎక్కడికి వెళ్తుందన్న దాన్ని పట్టించుకోలేదండి. ఆ మనిషిని అడుగుతున్నాడు అనమాట, అయ్యా ఈ మార్గంలోకి వెళ్తే ఇబ్బందులు ఏమి ఉండవు కదా అని. ఆయన ఆయన కూడా అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పని. ఆయన మాట పట్టించుకోవట్లేదు ఆయన. ముందు నీ అడిగింది చెప్పు, ఈ మార్గంలోకి వెళ్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా అని. ఆ ఇబ్బంది ఏమి ఉండదయ్యా అన్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, నా అవసరాలు తీరుతాయి కదా అని. ఏ అవసరాలు? కారు మీద వెళ్తున్నాడు, పెట్రోల్ కావాలి, తినడానికి ఆహారం కావాలి, నీళ్లు కావాలి, ఇవన్నీ కావాలి, ఇవన్నీ దొరుకుతాయా అని. అవన్నీ దొరికినాయి కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పాను. పట్టించుకోవట్లేదు ఆయన ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినాను తానే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన చెప్పే మాటలు పట్టించుకోవట్లేదండి, ఏమాత వినటం లేదండి. కాడకే నువ్వు అన్నట్టే ఉంటుందయ్యా అన్నాడు. సరే బాగుంటే చాలని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఏది అడుగుతూ మానేశాడు ఆయన? అమ్మా ఒక క్షణం ఆలోచించండి. తను ఎక్కడికి వెళ్ళాలో ఆ విషయం ఆయన అడగలేదండి. అక్కడికి వెళ్తుందా లేదని అడగలేదు. కేవలం సౌకర్యాల్లో చూసుకున్నాడు. ఇది బాగుంది, కంటికింపుగా ఉంది కాబట్టి ఈ మార్గంలోకి వెళ్తే చాలు అనుకున్నాడు. అక్కడికి ఆయన అడుగుతున్నాడు, ఆయన అయ్యా నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళ ముందు చెప్తే అప్పుడు దాని గురించి నేను మాట్లాడతానంటే ఆయన మాట పట్టించుకోవట్లేదండి, ఏమాత్రం వినటం లేదు. సరే నీ ఇష్టం అని చెప్పాడు ఆయన. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తోడికి
చాలా దూరం ప్రయాణం చేసిన వరకు గమ్యస్థానం వచ్చిందండి. అక్కడ ఏం కనపడుతుందంటే అగ్నితో కూడినటువంటి లావల ఎరజముతున్నటువంటి లోయలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసిన ఇదే. కనీసం కారు దిగి ముందుకెళ్తా కూడా అవకాశం లేదు. అప్పుడు అనుకుంటున్నానండి, ఇదేంటి నేను ఇక్కడికి వచ్చిందేటని. అప్పుడు గుర్తుకొచ్చిందండి, నేను అడిగేటప్పుడు ఇది వెళ్తుందో లేదని అడగలేకపోయాను, సౌకర్యాల గురించి అడిగాను, కానీ ఏమాత్రం ఆయన చెప్తున్నా సరే మేము పట్టించుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి నేను వెళ్ళి ఆ మార్గంలోకి వెళ్ళాలన్నా అది సాధ్యపడుతుందా? ఎందుకంటే ఈయన వెళ్ళవలసిన తూర్పుకి, కానీ ఈయన వెళ్ళింది పడమటికండి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టగలరా? కనీసం ప్రయత్నం చేయగలరా? అది అసాధ్యం అండి. మొదటిలోనే ఆయన చెప్పిన మాటలు వింటే గ్రహించుకునేవాడు, ఇది వెళ్తుందో లేదని అడిగేవాడు. కానీ ఆ మాటలు ఏమి ఇచ్చాడు అని విలువనివ్వలేదు. కంటికి కనపడుతుందిగా నువ్వు చెప్పేదేటి, సౌకర్యాలు తెలుసుకుంటే చాలు అనుకున్నాడు. ఆ మనసు ఉంటూ మళ్ళీ అప్పుడు ఆయన గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళింది? అగ్ని ఆరదు, ముందుకు వెళ్ళలేడు, అలాగే వెనక తిరగలేడు. ఎందుకంటే నా జీవితకాలం అయిపోయిందండి. సరి చేసుకునే అవకాశం ఉందా? ఆ మార్గం చెప్పిన ఆయన వాక్యం అండి. ఇది మనకి ఎలా వర్తిస్తుందని వచ్చు. మనం అన్నిటికీ విలువనిస్తాం, దేవుని వాక్యానికి విలువనివ్వండి. ఎందుకంటే ఇక్కడ రెండు మార్గాలే ఉన్నాయి, జీవ మార్గము, మరణ మార్గము. వెళ్తే జీవానికి వెళ్ళాలి, లేకపోతే మరణానికి వెళ్ళాలి. ఇంక రెండో మార్గం లేదండి. తెలుసుకునే జ్ఞానం కూడా లేదు మనకి. ఎందుకంటే మనం ఇక్కడ వారమే, అక్కడ వారం కాదండి. తెలుసుకోలేము మనం. ఇప్పుడు ఎవరిని అడగాలి? మన సామెతలు 14 అధ్యాయం చూడు, 14 అధ్యాయంలో 14:12 ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది. ఇప్పుడు ఆ వాక్యానికి ఈ మనిషికి ఇద్దరు సంబంధం ఉంది కదండి. ఇప్పుడు ఆ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతుంది? ఈ మనుషుల గురించే కదండి. ఓ మార్గం ఉంది, నువ్వు ఎన్నేసుకున్నావు, నీకు తెలియదు. కంటికి కనపడేదాన్ని నువ్వు విలువైంది అనుకున్నావు, చెప్తున్నా సరే వినలేదు. మరణం ఏదో జీవం ఏదో మనకు తెలియదు. అది తెలిసి ఉన్నవారు ఒకళ్ళే, ఆయనే వాక్యము, ఆయనే మనకు వచ్చారండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. హల్లెలూయా. ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయనే మార్గం. ఎందుకు వచ్చారు ఆయన? మనకు తెలియదు, ముందుకు వెళ్ళాలి కాబట్టి మనల్ని నడిపించడానికి ఆయన వచ్చారండి. ఎందుకంటే మనం కేవలం అయోగ్యులు, జ్ఞానులు కాదండి. ఈ లోక జ్ఞానమే తెలుసు మనకి, దేవుని జ్ఞానం తెలియదు. సత్యమేదో అసత్యమేదో మనకు తెలియదండి. ఈ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మన కోసం ఆయన దిగి వచ్చారండి. ఆయన చెప్తున్నారు, ఆయన అసలు నీ ఆశ ఏమిటి? నీకు ఏ మార్గం కావాలి? మనం ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన అంతా కూడా ఎటువైపు వెళ్తుంది? మనం చేసిన ప్రార్థన అంటే ఏమిటి? అడగటం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని సన్నిధానంలో కానీ, ఎక్కడ దేవుని విషయాల్లో కానీ మన మాటలు తగ్గాలి, దేవుని మాటలు ఎక్కువ అవ్వాలి. ఎప్పుడు మన మాటలు కొద్దిగానే ఉండాలి, దేవుని మాటలు విస్తారంగా ఉండాలండి. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసిన జ్ఞాని. ఆయన మాటలు మనం శ్రద్ధగా విన్నాం అనుకోండి, మనం వెళ్ళే గమ్యస్థానం మనకు అర్థమవుతుందండి.
అర్థం చేసుకోవాలంటే ఆయన మాటలు వినాలి. మన మాటలు కాదు, కేవలం మన మాటలు కొద్దిగానే ఉండాలి. మన ఏమిటో తెలుసు కాబట్టి ఆయన వచ్చారు ఇక్కడికి, మరి నడిపించడానికి వచ్చి. అందుకే నేనే మార్గము, అమ్మ సత్యం అనే మనకు అర్థం ఏంటి? నేను చెప్పే మాట సత్యము. సత్యాన్ని నమ్మేమనుకో జీవంలోకి వెళ్తాం. ఆ మాట అర్థమవుతుంది కదమ్మా. నేను చెప్పేదే మార్గం, నా మాట నమ్మేమనుకో అదే సత్యం. ఆ సత్యంలో నిలిసేమనుకో జీవంలోకి వెళ్ళిపోతాం. మన మార్గాన్ని ఇవ్వడానికి వచ్చారండి ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలయ్య వద్దు, కేవలం 10 నిమిషాలు 20 నిమిషాలు చాలు, అందుకని వద్దు. ఎందుకు చిన్న సామెత ఉందండి, వెళ్ళాడు, తెచ్చాడు, కొట్టాడు, పెట్టాడు, తిన్నారు, అయిపోయి. అడవికి వెళ్ళాడు, కట్లు కొట్టాడు, ఇంటికి తెచ్చాడు, వండుకున్నారు, తిన్నారు, అయిపోయాడు. మరి ఈ స్థితిలోకి మనం వెళ్ళిపోతే ఆయన చెప్పేది మనకి ఎలా అర్థమవుతుంది? మనం ఎలా వెళ్ళగలం ముందుకి? ఏ సంఘంలో చూసినా సరే, ఏ కుటుంబంలో చూసినా సరే ఇదే పరిస్థితి అండి. దేవుని వాక్యానికి విలువ లేదు. స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడి కూడా శనివారం రాత్రి మాతో మాట్లాడండి. అవన్నీ కూడా మర్చిపోతామని యూట్యూబ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చూడొచ్చు మీరు. అందుకే దేవుడు అంటున్నారన్నమాట, నీకు ఇవాళ కొత్త ఆయుష్ ఇచ్చాను, నీకు ఇప్పుడు 24 గంటల ముందు ఇస్తున్నాను నీకు. ఈ 24 గంటల్లోనూ నీ గమనిస్తాను, ఎన్నుకో. నీకు తెలియకపోతే నన్ను ఆశ్రయించు, నేను నడిపిస్తాను. ఆయన అడిగాము, కానీ ఆయన ఏం అడిగాం మనం? అంటే వాళ్ళిద్దరు ఏం అడిగారు ఆయన్ని? బాగుందా, అన్ని దొరుకుతాయా? నేను పరలోకం గురించి అడిగిన వాళ్ళు ఎవరున్నారు? అంటే తమ గమ్యస్థానం చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? ఏమాత్రం పట్టించుకోలేదండి. అక్కడ చివరికి ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళు? అగ్ని ఆరదు, పురుగు చావదండి. అక్కడికి వెళ్ళకూడదు మనం. అక్కడికి వెళ్ళకూడదంటే ఖచ్చితంగా దేవుడి మీద ఆధారం. ఎందుకంటే దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నారంటే, మొట్టమొదట మనకి దేవుడు ఇచ్చిన స్వతంత్రం అండి. బలవంతంగా ఎవరు నడిపించబడరు. ఇష్టమైతేనే మనం వెళ్ళిదాం. అందుకే దేవుడు మనం ముందుగా ఇక్కడ ఒక మార్గాన్ని పెట్టారు. ఆ మాట ఇర్మియా గ్రంథంలో చూడమ్మా. 21:8. ఈ ప్రజలతో 21:8. అదే నాకు ఈ ప్రజలతో ఈ విట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. ప్రభు ఏం చెప్తున్నారు? ఇదిగోనయ్యా, నీకు జీవ మార్గం ఉంది, ఇదిగో ఇక్కడ మరణ మార్గం ఉన్నది. దేంట్లో వెళ్తావు? కానీ మనం ఇక్కడ వారం కదండి. మనం ఇక్కడ వారమైన మనకు ఏ జీవం తీసుకెళ్తుందో, ఏది మరణాన్ని తీసుకెళ్తుందో మనకి ఏం తెలుస్తుంది? ఆదాము అవ్వ మరి ఆ చిన్న పొరపాటు నమ్మిన వల్ల ఏమైందండి? పక్కన మోసం చేసేవాడు ఉన్నాడు కదా. అల్లరి మార్గం మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మన స్వాతంత్రం ఇచ్చాడండి. నువ్వు ఇష్టపడ్డావనుకో, ఆయన ఆశ్రయించేవనుకో జీవమార్గంలో తీసుకెళ్తారండి. ఆయన కాదని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వెంటనే సాతాను వచ్చి మన పక్కన చేరి దాన్ని వెళుతున్న మార్గంలో మరణ మార్గంలోకి తీసుకెళ్ళిపోతాడు.
అందుకే ప్రభు చెప్తున్నారు అన్నమాట, స్వతంత్రం మనకి. బలవంతంగా దేవుడు ఎవరిని కూడా నడిపించే దేవుడు కాదండి. అందుకే ఇక్కడ మన పౌలు అంటాడండి, అన్నిటి యందు నాకు చేయడానికి స్వతంత్రం ఉన్నది, కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలిగించవు. అన్నిటిలో మనకు స్వతంత్రం ఉందండి, ఏదైనా చేసుకోవచ్చు మనం, కానీ అన్నీ మనకి క్షేమాన్ని ఇవ్వండి. ఇక్కడ మనం భద్రంగా దేంట్లో ఉండగలుగుతాం? మనం దేవుని వాక్యం అండి. అందుకే అన్నిటికన్నా దేవుని వాక్యం మిక్కిలి విలువైంది. అన్నిటికన్నా దేవుని వాక్యము మిక్కిలి విలువైంది కాదండి, పవిత్రమైనది. ఆ మాట 2 సమూయేలు 22:37 చదవమ్మా. 2 సమూయేలు 22:31. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణ జోచిన వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడెవడు? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. చాలమ్మా, ఇప్పుడు ఆయన మార్గంలో ఎవరు నడుచుకుని ఇలా చేస్తారు? ఆయన యథార్థవంతులనే. ఇందుకే ఇక్కడ మనం నమ్ముకున్న దేవుడు ఆయన ఎటువంటి వారైనా పరిశుద్ధుడు, నిర్మలమైన వాడు, ఆయన దోషం లేదండి. ఆరాధించేటువంటి యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన తన మార్గంలోనే ఆయన యథార్థవంతులకి ఆయన నడిపించడానికి ఆయనే వస్తున్నారండి. ఆయన ఎవరైనా యేసయ్య, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. అందుకే ఆయన మన కోసం వచ్చారండి. అందుకే పవిత్రమైన మాట, అది పరిశుద్ధమైన మాట. ఆ మాట అందుకే మా స్పష్టంగా యోహాను 1:14 ఉంటుంది చూడండి. ఆ వాక్యము శరీరము ధరించి మన మధ్యన అవునండి. ఎందుకంటే ఆ వాక్యమే శరీరం ధరించింది, మన మధ్యకు వచ్చింది, మన నడిపించడానికి వస్తుంది. అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యములో మనం ముందుకు వెళ్ళకపోతే మన గమ్యస్థానం తెలదండి. ఎందుకంటే మనం నడిపించడానికి ఆయన వచ్చారండి. వాక్యం అన్న మాట అంటే వాక్యం ఎవరు? ఒకసారి ప్రకటన గ్రంథంలో చూడు, ప్రకటన గ్రంథం 19 అధ్యాయం చూడు. 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండను, మరియు దేవుని వాక్యము అను నామమున ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ వాక్యం ఎవరు? యేసయ్యే, ఆ జీవం గల దేవుడైన. ఆ వాక్యమే శరీరాన్ని ధరించింది. ఆ వాక్యం మనల్ని నడిపించడానికి వచ్చింది, మనతో కలిసి నడుస్తుందండి. ఇక్కడ మనుషులు మనతో ఎంతో కాలం రారు, కొద్ది రోజులే వస్తారు. కానీ మనతో ఎప్పుడు స్థిరంగా వచ్చేది, మన గమ్యస్థానం నడిపించేది ఎవరు? మనతో వచ్చేది యేసయ్య మాత్రమే. ఏ మనిషి కూడా మన వెనకాల రాడండి, ఎక్కడ చోట ఆగిపోవాల్సిందే. ఎందుకంటే అనుభవపరంగా మనకు తెలుసు, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, మా మేనమామలు లేరు, మేనత్తలు లేరు, స్నేహితులు లేరు, మా ఇంటి పక్క వాళ్ళు కూడా లేరు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మనోడి వరకు ఎక్కడ ఉన్నారు? నాతోనే నడిచారు, మాతోనే వెళ్ళారు.
ఇప్పుడు వాళ్ళ మధ్యలో లేరు, కానీ ఇప్పుడు నాతో ఉన్నది ఎవరు అంటే మనం వెళ్ళే వరకు ఎవరు వస్తారు తోడు మనకి? ఆయనే వస్తారండి. ఆయన ఎవరైనా వాక్యం, వాక్యంలో ఉన్నారు, నడిపించడానికి వస్తున్నారు. వాక్యం చేర్చుకున్నాం అనుకోండి జీవములోకి నడిపిస్తుంది. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నే జీవం. అది ఆ మార్గం ఎటువంటి మార్గము? వెలుగుతో నిండిన మార్గం అండి. మాట యోహాను 8:12 ఉంటుందండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నవాడని వారితో చెప్పాను. ఆయనలో నడుచుకున్నాం అనుకోండి, అక్కడ మనకి మొట్టమొదటి దొరికేది ఏమిటి? వెలుగండి. ఎప్పుడైతే వెలుగులోకి అడుగు పెడతామో అప్పుడు మనకి ఖచ్చితంగా ధైర్యం వస్తుందండి. అయ్యో పర్వాలేదు, వెలుగు ఉంది, పర్వాలేదు, ఎలాగైనా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఆయన మనకి ఈ లోకం దాటించడానికి ఆయన వెలుగుగా వచ్చారండి. పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఆయన మనకు వచ్చారండి. ఆయన లోకానికి వెలుగు. ఆ వెలుగే మనకు మార్గం అయిందండి. ఆ మార్గంలో నిలిచి ఉన్నాం అనుకోండి, ఆయనే అంటే దేవాది దేవుడే ఒక మార్గం కింద మనకి నడిపించడానికి ఆయనే సిద్ధపడి వచ్చారండి. అందుకే మనం ఇక ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదండి. వాక్యం మనలో లేకపోతే ఇక మనం నడవటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే ఒకసారి యేసయ్య అంటారు చూడండి, ఏమంటే కొరిజోనా పట్టణం చూసి, అయ్యో కొరిజోనా, నీ యొద్ద ప్రకటించినవి ఆనాడు సొదొమ గొమొర్రాల ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు రక్షించబడి ఉండేవారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి దేవుడి వాక్యం మన పక్కనే ఉంది. రోజు మనం వింటున్న వాక్యం, కానీ సొదొమ గొమొర్రాకి వాక్యం లేదు అప్పుడు. అంటే దేవుని గ్రంథాలు లేవు, చెప్పేవాళ్ళు లేరు, సేవకులు లేరు. దేవుని దర్శనాలు మాత్రం మాట్లాడతాయండి. వాళ్ళు మంచేదో తెలియదు, చెడేదో తెలియదు. ఆఖరికి అగ్నిచేత వాళ్ళు అందరూ నశించిపోయారండి. కానీ మనకు వచ్చిన అవకాశం వాళ్ళకి వచ్చి ఉంటే, వాక్యంగా దేవుడే వచ్చారు, ఆయన పరిశుద్ధ గ్రంథంగా వచ్చారు. ఆయన ఆ వాక్యం రోజు బోధించబడుతుంది మనకి. ఆ వాక్యం మనలోనే ఉంది, మనతోనే ఉంది, మనతో మాట్లాడుతుంది. మరి ఆ వాక్యాన్ని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, మరి ఎక్కడికి వెళ్ళవలసిన వారు అంటాం? అదే మాట ఆయన అంటారు, కోడి తన రెక్కల చోటున భద్రపరచుకోవడానికి అనునిత్యము నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ వారు నా మాట విననొల్లకపోయిరి. మీ ఇంటిని పాడుగా మీకే అప్పచెప్పేస్తున్నాను. మన ఇంట్లో వేసేయలేకపోతే ఎందుకంటే మన ఇంట్లో ఈ ఇంట్లో వేసేయలేకపోతే ఆ వాక్యశానం ఎవరు వస్తారు? అదే మాట అంటున్నారండి. మళ్ళీ నీవు తెలుసుకునే వరకును, మరి తెలుసుకునే వరకు కూడా మనకి ఏం కరువు అవుతుంది? వాక్యం అండి. అందుకే దేవుని మాటగా మొదటి స్థానం ఇచ్చుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే దేవుని మాట అత్యంత పవిత్రమైనదే కాదండి, అత్యంత విలువైంది. ఆ మాట మీకు ఎంత విలువైన మాట అంటే 138వ కీర్తన 2వ వచనం చూడమ్మా. 138:2 నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. దేవుడు మరి వాక్యానికి ఏ విలువనిచ్చారండి? తన నామముని కన్నాను
నీవిచ్చిన వాక్యమునకు గొప్ప చేసి ఉన్నావు. అందుకే మా గొప్ప అన్న మాటకి అర్థం ఏమిటి? విలువైన దాని కింద. మరి దేవుడే తన వాక్యానికి అంత విలువనిచ్చిన స్థితి కనపడుతుంటే మరి ఆ వాక్యాన్ని మనం ఎలా తీసుకుంటున్నామండి? ఎందుకంటే మన పరలోకం చేర్చింది దేవుని వాక్యమేనండి. మాట ఆయన ఒక్క మాట ఆయన అడిగుంటే ఆ మార్గానికి వెళ్ళేవాడు కాదండి. శుభ్రంగా ఆయన చెప్పిన మార్గంలో వెళ్తే కలిసి పరలోకం వెళ్ళిపోయేవాడు. ఆయన మాటకి విలువ ఇవ్వకుండాను తన మాటల ద్వారానే సమయం అంతా గడిపేసి ఎక్కడికి వచ్చేటప్పుడు గమ్యస్థానానికి వెళ్ళేటోడికి అక్కడ ఏం దొరికింది ఆయనకి? ఆ తర్వాత అనుకుంటున్నాడంట, అయ్యో ఆ మాట అడగలేకపోయానే, అది చెప్పి వినలేకపోయానే, ఇప్పుడు నేను సరి చేసుకోగలనా? ఏం సరి చేసుకుంటాడో? జీవితకాలం అయిపోయింది. దేవుడు వాక్యానికి అత్యంత విలువైన స్థానం ఇచ్చారని స్పష్టంగా వాక్యం చెప్తుందండి. ఆ వాక్యాన్ని మనం చేర్చుకుని ఆ వాక్యం మీద ఆధారపడేవారు ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలోకి నడవాలన్నా దేవుని మాట చాలా ప్రాముఖ్యము. దేవుడే తన మందిరంలోనూ తన సన్నిధానంలోనూ అత్యంత విలువనిచ్చారండి దేవుని వాక్యానికి. నీ నామమును కన్నా నీ వాక్యమునకు అత్యంత విలువనిచ్చేటివి. ఆ వాక్యం ఎటువంటిది? పవిత్రమైంది, పరిశుద్ధమైంది. అమ్మ యెషయా 55:8 చూడమ్మా. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది అంటే మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన చిత్తాలు వేరు, మన మార్గం వేరు. ఆకాశానికి భూమికి ఆకాశం భూమిని అందుకుంటుందండి. ఈ భూమి ఆకాశాన్ని అందుకుంటుందా? అంటే తూర్పు పడమరకి వెళ్తుందా? అంటే ఈ రెండు కలుస్తాయా? అంత ఎడమండి. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని మార్గం వేరు, మన మార్గం వేరు. దేవుని చిత్తం వేరు, మన చిత్తం వేరు. కాబట్టి ఏమీ తెలియని మనల్ని నడిపించడానికి ఆయనే ఒక మార్గం కింద మన దగ్గరికి వచ్చారండి. ఆ మార్గంలో ఏమున్నది? వెలుగు ఉంది. ఏ వెలుగు? జీవపు వెలుగు. మీ తలంపుల కన్నా అంత ఎత్తుగా ఉంది. దేవుని తలంపులు వేరు. దేవుని తలంపులు ఏంటి? పరలోకంలో ఉండాలి నువ్వు. కానీ నీ తలంపులు ఏంటి? ఇక్కడ సౌకర్యాలు. ఇక్కడ మన సౌకర్యాలే చూస్తాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నారైనా నువ్వు ఎలాగున్నా సరే ముందు ఇక్కడి నుంచి ముందు అక్కడ ఉండాలి నువ్వు. అది దేవుని తలంపులండి. ఎందుకంటే ఆ మాట ఏమంటాడు చూడండి, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. మరి ఆ రోజున వాక్యం లేదా ఆయనకి? అంటే ఏదో అబ్రహాము కన్నా ముందోడు అంటారు. అయినా సరే ఆయన విశ్వాసం ఏమిటి? ఆయనంటే ఎవరు? దేవుడని అర్థమైంది. ఆయనకే తెలియను, దేవుడికే తెలుసు. అందుకే దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుని చిత్తం వేరు, మన చిత్తం వేరు. ఆయన మాట అత్యంత విలువైందండి. ఆ మాట శరీరం ధరించింది, అది వ్యర్థంగా వెళ్ళదు. వర్షం ఎలాగైతే భూమి మీద పడినప్పుడు వర్షం అయితే తిరిగి వెనక్కి వెళ్లకుండాను కింద ఇత్తనానికి మొలకనిస్తుందో, అలాగే దేవుని వాక్యం చేర్చుకున్న హృదయానికి నూతన శక్తిని ఇస్తుందండి. అంటే నూతన జీవితం. వాక్యం చేర్చుకోకపోతే మరి కొత్త జీవితం లేదండి మనకి. ఆ వాక్యం, వర్షం అంటే వాక్యమేనండి. అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకే అది
చిగురించవద్దినట్లు ఆ. చేయును. అలాగే నా నోట నుండి వచ్చుచున్న వచనముల నుండును ఆ, నిష్ఫలముగా నా యొద్దకు మరలక ఆ. ఇది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, ఎందుకంటే ఈ లోకానికి యేసుని ఎందుకు పంపించారు? ఈ లోకానికి ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి? మార్గం తెలియక, గమ్యస్థానం తెలియక కొట్టిమిట్లాడుతున్న మనల్ని గమ్యస్థానాన్ని చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనలో వెలుగు ఉంది. వెలుగులో నడిపించడానికి, జీవంలో నడిపించడానికి, సత్యంలో నడిపించడానికి ఆయన ఒక మార్గంగా వచ్చారు. కాబట్టి ఆయన వచ్చినది నెరవేర్చే వరకు కూడాను ఆయన ఎప్పుడు కూడా ముగించేవారు మాత్రం ఏమాత్రం కాదండి. అందుకే ఎప్పుడు కూడా దేనికి మొదటి స్థానం ఇవ్వాలండి మనం? దేవుని వాక్యానికండి. ఎప్పుడు కూడా ముఖసరిగా ఉండకూడదండి. ఎందుకంటే అంటాం చూడండి, వెళ్ళాడు, కొట్టాడు, తెచ్చాడు, పెట్టాడు, తిన్నాము, అయిపోయాయి. పొద్దున్న అడవిలోకి వెళ్ళాడు, కట్లకి కొట్టుకుని వచ్చాడు, పొయ్యిలో పెట్టుకున్నాడు, వండుకున్నారు, తిన్నారు, అయిపోయి. కానీ ఏం తెలుసుకున్నాం అందులోనూ? అలా ఉండకూడదు వాక్యం. మన స్థితి తెలుసుకోవాలి, మనం ఏమిటో తెలుసుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలో తెలుసుకోవాలి, అక్కడ ఎలా వెళ్ళగలమో తెలుసుకోవాలి, ఆటంకాలు ఏమైనా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవాలి. ఎన్ని తెలుసుకోవాలంటే ఎవరు మనతో మాట్లాడాలి? అందుకే ఎప్పుడు మన మాటలు తక్కువ ఉండాలి, దేవుని మాటలు ఎక్కువ ఉండాలి. ఆయన మాటలు ఏముందనొచ్చు, చనిపోవటానికి సిద్ధపడినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి హిజ్కియాని దేవుని మాట 15 సంవత్సరాలు కొత్త ఆయుష్ని ఇచ్చిందండి. 15 సంవత్సరాలు. ఎందుకంటే మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఇంటికి సేవకుడు వచ్చాడండి, ముందు నీ ఇంటి చక్క పెట్టుకో అన్నప్పుడు ఆయన గోడ వైపు తిరిగి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యో, నేను చేసిన కార్యాలు గుర్తుపెట్టుకో, ఏం చేసినా నీకు తెలుసు కదా. ఆ కన్నీటి ప్రార్థన దేవుడి సన్నిధి చేరి వెంటనే దేవుడు అంటున్నాడండి, ఇదిగో నేను నీకు కొత్తగా 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చి ఉన్నాను. అప్పుడు అంటాడు అండి, ఆ మాట అంటాడు, నరులు కేవలం ఆహారం వల్ల కాదు, దేవుని మాట వల్ల జీవిస్తారు. ఆమె స్పష్టంగా ఉందండి వాక్యంలో. అది నరులు దేంతో జీవిస్తారు? దేవుని మాట. అది వ్యర్థంగా వెళ్ళదండి. చేర్చుకున్నామనుకోండి, రక్షించేదాకా వదిలిపెట్టదు. అందుకే ఆ వాక్యం ఎప్పుడూ కూడాను మన హృదయంలో ఉండాలి, మనల్ని నడిపించే విధంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలండి. అందుకే ఆ వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలి? మన మాటలు తక్కువ అవ్వాలి, దేవుని మాటలు మన స్పష్టంగా ఉండాలండి. ఎందుకంటే అది పరలోకం మాటలు, పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. మరి ఆయనే మన కోసం వచ్చినప్పుడు ఆ మాటలు మనం తీసుకు. ఎందుకంటే ఇక్కడ విషయంగా గమనించుకోవాలండి. ఇందాక యేసయ్య ఒకటి అన్నారండి, నీ ఇంటిని పాడుగా నీకే నేను అప్పగించేస్తున్నాను అన్నాడు. మళ్ళీ నువ్వు తెలిసిన వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అన్నాడు. ఆ మాటకు అర్థం ఏమిటి? ఆయన ఉండటానికి స్థానం ఇవ్వకపోతే మనం ఇప్పుడు మన ఇంట్లో ఎవరు ఉంటారు అంటే వాక్యానికి మన హృదయంలో స్థానం లేకపోతే ఈ ఇంట్లో ఎవరు ఉంటారు? అందుకే అపహాసం కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రములను ధ్యానించేవాడు. అంటే దివారాత్రములు అన్నాడు లేదా కొద్ది సమయం అన్నాడు? వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది చూడండి. ముందు ఎక్కడ కూర్చోద్ది అన్నాడు ఆయన. అపహాసులు అన్న మనకి అర్థం ఏమిటి? ఊసిపోక మాట్లాడతారు చూడండి, ఉపయోగం లేని మాటలు. అక్కడ వెళ్ళకూడదు, మనం అక్కడ విలువ లేదు. కానీ ఈ మాటలు ఏమున్నది? విలువ, పరలోకము. ఆయనే వచ్చారు మన కోసం, ఆయనే మాట్లాడతారు మన కోసం, ఆయనే నడిపిస్తారు. కాబట్టి ఆ మాటలు శ్రద్ధగా మనం పెట్టుకుని మన హృదయంలో స్థానం ఇస్తే మనం ఆకు వాడక
తగిన కాలమునందు నీటి కాలములందు ఫలించు చెట్టు వలె ఫలించి చెట్టు వలె అతడు చేయునంతయు సఫలమగును. అప్పుడు అతను చేయదంతయును చపల మగును. హల్లెలూయా. ఇది మనం దేవుళ్ళు ఎప్పుడు కూడా పొందుకునే పరిస్థితి అండి. అందుకే వాక్యం ఎటువంటిది? పరిశుద్ధమైంది, పవిత్రమైంది. అది లేకపోతే మన ఈ లోకంలోనూ వెళ్ళటం అనేది అసాధ్యమండి. యేసయ్యే మార్గం, ఆయనే సత్యం, ఆయనే వెలుగు, ఆయనే జీవం అండి. ఆ విషయంలో దావీదు అంటున్నామాట. చిన్న విషయం చూడండి. ఇక దావీదు ఇరుకులో పిలిచి విశాలంలో నడిపించదు అన్నాడు. ఎందుకంటే మన ఇరుకులో పిలిచి తిని విశాల స్థలంలో నాకు ప్రత్యుత్తరము ఇచ్చిదివి అన్నాడు. దావీదు మొట్టమొదటి స్థితి ఎటువంటిది? ఆయన 9 మంది పిల్లలండి వాళ్ళ నాన్నగారు. ముందు 8 మందికి బాగా మంచి జ్ఞానంతో చదువులు చెప్పించారు. ఉన్నతమైన స్థానంలో నిల్చున్నారండి. దావీదు వచ్చేటప్పటికి చదువు లేదు, సంధ్య లేదండి. ఒక 4 మేకలు కొని మేకలు అప్పచెప్పి తోలుకు రమ్మని చెప్పి పంపించాడు వాళ్ళ నాన్నగారు. అదే ఆయన జీవితం. ఇరుకు 4 మేపలకు మేపుకోవటమే పని. అదే ఆయన జీవితం. ఇంకోటి ఏదీ తెలియదు ఆయనకి. ఆ ఇరుకులోనే ఆయన ఏం చేసుకున్నాడు? తన బాధ్యతను మర్చిపోలేదండి. ఈ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సందర్భంలో పులి వచ్చిందండి. వచ్చి వాటి మీద పడిపోతుంటే ఆ గొర్రెలు ఏదైనా తప్పిపోతే తండ్రి అక్కడ దండిస్తాడేమో అని చెప్పి వచ్చి పులి మీద తిరగబడి 2 దవడలు పట్టుకుని చీల్చి అవతల పాడేశాడు. ఏం భయపడలేదండి. ఆయన ఎందుకు భయపడలేదు? ఎప్పుడు ఎవరి నామాన్ని ఎప్పుడు కనపరిచేవాడు ఆయన? దేవుని నామాన్నే. అడుగుకి వెళ్ళేవాడంటే మేకలు మేపుకోవడం, దేవుడిని ఆరాధించి ఇదే పని అండి. ఇంక రెండోది లేదండి ఆయనకి. అందుకే ఇరుకులో పిలిచి తిని అన్న అది ఇరుకు స్థలమే, ఇరుకు అది. అక్కడ దేవుని సహాయంతో ఏం చేసుకున్నాడు? దాని బాధ్యతను చక్కరంగా నెరవేర్చుకున్నాడు. ఎక్కడ నష్టపోలేదండి. ఆయన అదే విధంగా జీవించాడు. మరి అలా జీవించినప్పుడు ఆయనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన స్థానం ఎటువంటిది? ఆయన సంగతి ఊహించాడేమో ఎప్పుడన్నాను? మనం ఊహించలేని స్థితిలోకి మనల్ని దేవుడు నడిపిస్తారు. ఏమైనా ఊహించుకుంటే అది ఏమనుకుంటాడు? ఇంకో 4 గొర్రెలకు 10 గొర్రెలు పెరిగితే అది పెద్ద మంది అవుతుంది అనుకుంటా. అంతేకాని ఒక రాజు కింద దేశానికి నాయకుడు అవుతాడు అనుకున్నాడా? ఆ స్థాయిలోకి నడిపించింది ఎవరు? కేవలం ఆయనేనండి. ఆయన మాటకి విలువనిచ్చాడు, ఆయన చేర్చుకున్నాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నాడు. తన బాధ్యత మర్చిపోకుండా, దేవుణ్ణి మర్చిపోకుండా ఎప్పుడైతే ఆయన ముందుకెళ్ళాడో ఇశ్రాయేలు గోత్రాలు అన్నింటికి పరిపాలించడానికి ఒక రాజు కింద దేవుడే అభిషేకించాడు. మరి ఆయనే మనతో నడిస్తే మన జీవితం ఎలాగుంటుంది? ఆయన లేని జీవితం ఎలాగుంటుంది? ఆ మాట వేసి అన్నారు కదండి, నీ ఇంటిని పాడుగా నీకే అప్పచెప్పుతున్నాను అంటే పాడేడిపోయిన ఇల్లులాగా మన ఇంటిని మనకు అప్పచెప్పేస్తే ఇంక దీన్ని బాగు చేసేవాళ్ళు ఎవరండి? మళ్ళీ నువ్వు తెలుసుకునే వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. అంటే కడపడి స్థితి ఇప్పుడు మొదటి స్థితి కన్నా ఇప్పుడు దారుణంగా ఉంటుందండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడూ కూడాను దేవుడు హెచ్చించిన దాన్ని మనం తగ్గించకూడదండి. దేవుడు తానే హెచ్చించాడు. దేవుడు హెచ్చించిందని మనం తగ్గించుకున్నాం అనుకోండి, మన జీవితంలో వెలుగు ఉండదు. ఎందుకంటే ఆ రోజులు వస్తున్నాయి. స్పష్టంగా ఆమోసు గ్రంథం 6:12 చూడము.
ఆమోస్ ఎంత? 6:12. గొర్రెములు బండ మీద 6:12. అదే నాకు గొర్రెములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దుందుదురా, అయినను మానశక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి ఒక నిమిషం అమ్మా. 6:12 8:12 చదువు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై. ఒక నిమిషం ఇంకొక పైన చదువు. రాబోవు దినములందరూ అంటే రాబోయే దినాలు ఎలాగుంటాయి? రాబోవు దినము దేశంలో నేను క్షేమం పుట్టించుతును. అది అన్నపానము లేకపోవు. అంటే ఎటువంటి కరువు? ఒకసారి ఆ వాక్యం ధ్యానం చేసుకోండి. రాబోవు దినము ఇది ఇప్పుడు జరుగుతుందండి. ఇది ఎందుకంటే లోకంలో దేవుని వాక్యాన్ని చేసుకునే ఎవ్వరు కూడా పూర్తిగా చేసుకుని ఒక్కళ్ళు కనపడటం లేదండి. దేవుని వాక్యానికి చోటు లేదు. ఆ ఇల్లు పాడుగా ఇడవబడింది. దేశంలో ఇప్పుడు మనకి ఉన్న దేశాలు 52 దేశాలు ఇప్పుడు యుద్ధాలు చేసుకుంటున్నాయి. అందులో అణుబాంబులు ఉన్న దేశాలు ఎక్కువ. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది ఎవరికి తెలియదు. ఏమైపోతావో మనకి తెలియదు. ఆ రోజుల్లో వాక్యం కోసం ప్రయాసపడే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎందుకంటే మందిరాల్లో వాక్యాలు ఉండవు. ఏ మందిరంలో చూడండి వాక్యం చేసుకునే వారు వాక్యం స్పష్టంగా వాక్యంగా ఉండదండి. వాక్యం దొరకదు. వాక్యం కోసం తిరుగుతారంటండి. స్పష్టంగా అంటుందా చదువుమది. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఒక క్షణం ఆలోచించండి. ఒక 10 సంవత్సరాల క్రితం మన వాక్యం ఎలాగండి? ఒక 10 సంవత్సరాల క్రితం వాక్యం ఎలాగ తీసుకునే వాళ్ళం మనం? ఇప్పుడు ఈ రోజుల్లోనూ అరగంట చాలు, 30 గంట బరువు. అదే గంట అయితే అక్కడ వాక్యం ఎలా మారిపోయింది? తెచ్చాను, కొట్టాను, పెట్టాను, తిన్నారు. అయితే ఇదేం చిత్తం తెలియదు, ఎవరికి తెలియదు. నీకు చిత్తం అలా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎవరు నడిపిస్తారు మనల్ని? ఒక చోటే కాదండి, మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి అండి. అందుకే దేవుడు అంటున్నాడు అనమాట, ఇక వాక్యం దొరకదు మీకు. నువ్వు తెలుసుకునే వరకు కూడాను నీ హృదయంలోకి వాక్యం దొరకదు. ఇంకా ఆ మాట అన్నారు కదండి. కోడి తన రెక్కల దాటిని కాసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడుతుంది. నువ్వు నా మాట వినవల్లవు కనుక ఇంకా నీ ఇంటిని పాడుగా నీకే అప్పగించేస్తున్నాను. నువ్వు మరలా తెలుసుకునే వరకు కూడాను అది నీకు దూరంగా ఉండును గాక అన్నాడు. అంటే అక్కడ ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది? వాక్యం దొరకదండి. ఆరాధన దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి, కానీ దేవుని మాట దొరకదు. ఆ మాట ఎవరు? యేసయ్యనే చేసుకోకపోతే ఇక రక్షణ ఎక్కడ ఉందండి మనకి? అంటే శనివారం స్పష్టంగా మాట్లాడారండి. అంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం? దేవుడు మాట్లాడారంటే ఖచ్చితంగా మనం దేన్ని సరి చేసుకోవాలి? దేవుని మాట లేకపోతే ఈ లోకంలోనూ ఈ రోజు చూడండి 24 గంటలు టైం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ టైము దేవుడి సహాయం లేకపోతే మనం మేలు పొందుకోవడం అనేది అసాధ్యం అని.
అదే మాట ఇదిగో నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఈ సమయం ఇచ్చాను నీకు. ఈ సమయం ఎవరితో గడుపుతావు నువ్వు? దేవునితోనా, లోకంతోనా? లోకంతో గడిపామనుకోండి లోక విషయాల్లో మనకు వస్తాయి. దేవునితో గడిపితే దేవుని ఆశీర్వాదాలే మనకు వస్తాయండి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి మన జీవితాన్ని ఎవరు కడతారు? ఇందాక మాట స్పష్టంగా ఉంచండి, నీవు తెలుసుకునే వరకు అన్నారండి. ఎప్పుడైతే మనం తెలుసుకుని మనం సరైన మార్గంలోకి వచ్చామనుకోండి గమ్యస్థానం సులువుగా వెళ్ళిపోతాం. మనం తెలుసుకోవాలంటే ఎవరి మాట మీద ఆధారపడాలి? దేవుని మాట. మన మాటలు కాదండి. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన, దేవుని చిత్తం వేరు, మన చిత్తం వేరు. దేవునికి మనం ఎప్పుడైతే మొదటి స్థానం ఇచ్చి ఆయన విలువనిచ్చి ఆయనతో నడుచుకోవడానికి ఇష్టపడ్డామో ఆయన నడిపించడం మొదలు పెడతాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన తర్వాత నేను సువర్ణ వలె మారేదను. దేవుడే మనల్ని ఉన్నతమైన వారికి మారుస్తాడండి. మార్చాలంటే మనం కాదండి, దేవుని వైపు తిరిగిన వారమని దేవుడే మనల్ని నడిపించాలి. దేవుడు నడిపించారనుకోండి మన గమ్యస్థానంలోకి మనం వెళ్ళగలిగిన వారి కింద. ఈ రోజంతా కూడా మనం ఎప్పుడైతే దేవునికి ఇచ్చేసుకుంటామో ప్రతి రోజేనండి, ప్రభా ఈ రోజంతా మీరే నడిపించండి, మీరే మాకు తోడై ఉండండి, దేవునికి అప్పచెప్పుకున్నాం అనుకోండి దేవుడే మనల్ని నడిపిస్తారండి. ఆయన మన చిత్తానికి మనం ఉపయోగించుకున్నాం అనుకోండి